అయిపోవచ్చు. అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పిన డయాఫ్రమ్ వాళ్ళు 400 కోట్లు కాబట్టి 900 కోట్లు అవుద్ది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినట్టుగానే 900 కోట్లు అవుద్ది అనుకుందాం. కాపర్ డ్యామ్కి 400 కోట్లు అవుద్ది అనుకుందాం. మొత్తం 1200 కోట్లు నా దృష్టిలో పెద్ద విషయం కాదు ప్రాజెక్ట్కి. అది కేంద్రమే ఇస్తుంది కాబట్టి చేసేయచ్చు. సమస్యల్లా అసలు సమస్య వస్తున్నది ఎక్కడ ఉంది? ప్రారంభం ఎక్కడా? ప్రారంభం ఏంటి ఇక్కడ కావాల్సినటువంటిది? ముందు పునరావాసం కల్పించాలి. ఇప్పటికిప్పుడు కాపర్ డ్యామ్ కట్టేసేసిన నీళ్ళని నిలపలేము కదా మనం. ప్రాజెక్ట్ దగ్గర ఎక్కడ తేడా వస్తుంది? ఇవాళ ఫ్లో అవుతున్న నీళ్ళని ఆపి కింద కట్టాలి. ఆపగానే వెళ్ళిపోతాయి ఊళ్ళోకి. నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగంట. నీళ్లు ఆపకుండా ప్రాజెక్ట్ కట్టలేము. ఆపాలంటే మునగాలి. మునగకుండా ఉండాలంటే వాళ్ళని పునరావాసం చేయాలి. పునరావాసం చేయకుండా ఎట్లా సాధ్యం అవుతుంది? ముందు చేయాల్సింది పునరావాసం. ఆ పునరావాసానికి సంబంధించిన విధానం, దాంట్లో ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం పరిహారం ఇవ్వాలా, ఆ పరిహారం ఏ స్థాయిలో ఇవ్వాలి, ఇవన్నీ కదా తేలాల్సింది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రెండు, ఒకటి పోలవరం సమస్య, రెండు పోలవరం ప్రాజెక్ట్ సమస్య, అంటే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు వచ్చిన నిపుణులు దీని గురించి అయితే మాట్లాడతారు. కానీ ఈ పునరావాసం ఇవన్నీ వాళ్ళకి సంబంధం అయితే ఏముండదు. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం కంటిన్యూ అవుతుందా ఈ 5 ఏళ్లలో